హలో అండి. ఇవాళ ఆవు ఇంటికొచ్చిన వేళ సంక్రాంతి ముగ్గులేస్తుంటే ఆవు వచ్చింది. కాలనీలో అందరం కలిసి ముగ్గులేసాము. ప్రతిరోజు ఏ రోజు మా ఇంటికి ఆవు వచ్చిందో ఇంట్లో ఏముంటే అది పెట్టడం మాకు అలవాటైపోయింది. అక్కడ చిన్న బొమ్మలు చాక్ పీస్‌తో గీసినవి కనిపిస్తుంది కదా! ఆ ఇంచి ఇంటికొచ్చినప్పుడు తను గీకింది. ఇంకా ఆవు వచ్చి వెయిట్ చేస్తుంటే ఇంట్లో ఏమొస్తుందని వెతికి తీసుకొచ్చేసరికి చపాతీ ఉండిపోయింది. అది తీసుకొచ్చి పెడుతున్నాం. కన్నయ్య కావాలంటే చాలా చాలా ఇష్టం. అస్సలు భయపడడు. తను ఏదైనా నోట్లో పెట్టు కన్నయ్య అంటే చాలా ఈజీగా పెట్టేస్తాడు. తనకు ఆవు అదే తన హాని చేస్తుంది, ఇబ్బంది పెడుతుందని ఏం తెలీదు. మీరు గమనిస్తున్నట్టయితే పెద్దవాళ్ళ మనమైనా భయపడతాం కానీ కన్నయ్య భయపడట్లేదు. పెడతా పెడతా అని అల్లరి చేస్తున్నాడు. చూసారు కదా! ఇంకా తనకు ఏదైతే అర్థమైందో ఆ భాషలో దాన్ని భయపెట్టడానికి చూస్తున్నాడు. మళ్ళీ అరటిపండు తెచ్చి పెట్టడం, వచ్చిందంటేనే ఇంట్లో ఏదైనా ఉందా అని వెతుకుతుంటాడు. చూసారు కదా, అస్సలు భయపడట్లేదు. నోటి దగ్గర తీసుకెళ్ళి పెడుతున్నాడు. ఆయనకి కూడా ఇవిడంట తనే పెడతాడంట. అస్సలు భయపడట్లేదు. మనకే భయం వేస్తుంది చూస్తుంటే. మీరు చూసారు కదా. కానీ కాషియస్గానే ఉంటామండి, అందరం చూస్తూ ఉంటాము తప్పు జరగకుండా. అదేదో ఆవు దగ్గరికి చిన్నపిల్లాన్ని పంపించినామని మీరు తప్పుగా అనుకోవద్దు. మేము కాషియస్గా ఉండి చూస్తూనే తప్పు జరగకుండానే వాడిని అన్నీ అలవాటు చేపిస్తుంటాం, భయపడకూడదు అనేసి. ఆవు చాలా ఆకలి మీద ఉన్నట్టుంది, బాగా తినేసింది, పెట్టిన అన్నీ తినేసింది. బనానాస్, చపాతీస్ అన్నీ పెట్టేసాం ఆవుకి. మన కాలనీకి ఆవులు బాగానే వస్తుంటాయి, రోజు వస్తుంటాయి. పెట్టి పెట్టి దానికి అలవాటు అయిపోయి ఇంటి దగ్గర వచ్చి ఆగి ఉంటుంది గేట్ ముందు. మీరు గమనించినట్టయితే పొద్దున ముగ్గులు వేస్తున్నప్పుడు ఆవు వచ్చింది. అదే పనిగా ఇంకా మేమందరం ఆవుకి తినిపిస్తున్నాం, ముగ్గులు వేసే వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు. గోమాత ఇంటికి రావటం మంచి విధంగా అనుకుంటాం కదా, మేము కూడా అలానే అనుకుంటాం. ఇంకా కన్నయ్య స్నానం చేసి రెడీ అవుతున్నప్పుడు బటన్స్ పెట్టుకో కన్నయ్య అంటే హీఈస్ ట్రయింగ్. బటన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అన్నీ అర్థమవుతున్నాయి. చాలా క్యూట్గా అనిపిస్తాయి ఈ మూమెంట్స్ అన్నీ కన్నయ్య చేయటం. ఈ జనరేషన్ కిడ్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. తనకు ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. బటన్స్ పెట్టేసుకుంటున్నాడు తనంతా తనే. పెట్టుకోవడానికి రావడం లేదు కానీ బటన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. 2 చేతులతో పెట్టడం చూశాడు కాబట్టి తనకి అదే విధంగా అలవాటైంది. తను ఏ విషయాన్న చాలా క్లీన్గా గమనించి అదే పనిగా చేసేస్తుంటాడు, మాట్లాడేటప్పుడైనా ఏదైనా. ఇది మా ఇంటి ముందు వేసిన ముగ్గు. మ్యాండేటరీ ఫోటోషూట్ కదండి సంక్రాంతి ముగ్గు వేసినప్పుడు. అమ్మమ్మతో కలిసి కన్నయ్యని ఖచ్చితంగా ఫోటో దింపడం మాకు మెమరీ లాగా ఉంటుంది. మీకు ముగ్గు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. బాగా అనిపించిందంటే నైస్ అని పెట్టండి. యాజ్ యూజువల్ ముగ్గు మీద చేయబెట్టి దిగడం అందరు దిగే పోసే కదా, మా అమ్మ కూడా అదే చేస్తున్నారు కన్నయ్యతో పాటు కలిసి. ఇంట్లో అందరం ఉన్నాం కాబట్టి చుట్టాలం పెద్ద ముగ్గే వేసాము. ఎప్పుడు మేము పెద్ద ముగ్గే వేస్తాం ఇంటి ముందు. కన్నా ఇటు చూడు అంటే తను ఏదో ఆవో ఏదో వచ్చింది, దాన్ని క్లీన్గా అబ్జర్వ్ చేసి చూస్తున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ చూసి అన్ని ముద్దు ముద్దుగా అనిపిస్తాయి. మీకు కన్నయ్య వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టైం తీసుకొని సబ్స్క్రైబ్ కూడా చేయండి.
ముగ్గు ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.